ఇప్పుడు ఈ టైంలో నా శ్మశానం దగ్గర రాత్రి 12 అయింది, దయ్యాలు తిరుగుతున్న ఊర్లో వాళ్ళందరూ అనుకుంటే ఈ టైంలో వచ్చినారు. ఎందుకు వచ్చినారు ఇంతకి? కనపడతలేదురా భయ్, ఏనా సరిపోతాయా? ఏందో ఈ టైంలో శ్మశానానికి వచ్చి దొడ్డికి అంటున్నారు. ఏ తమ్ముడు మాకు ఆకులు కరవా నాలుగు కరవా మాట తీసుకుపోతుంది. అదే కదన్నా వీళ్ళ మరి ఏం అడగామటన్నా, మనకు దొడ్డి కొద్దిగా వచ్చినప్పుడు వచ్చి ఎత్తి కూర్చుంటే చేయవరన్నా. అవర తమ్ముడు నిజమే, నాకైతే శ్రీశైలం గేలెత్తినట్టుందిరా. ఊకో అన్నా. ఆరు తమ్ముడు, ఈ కాలం పుట్టగాళ్ళు సెల్లు లేని జీవితం లేరు వాళ్ళకి. ఇంకా సెల్ యూజ్ చేస్తున్నారు ఎప్పుడు. ఈ కాలం కాకుండా ఎప్పుడు చూస్తారన్నా? కొద్దిగా హాస్పిటల్ ఆన్ చేయరాదే? ఇప్పుడే మొబైల్ గురించి చెప్తే తమ్ముడు మళ్ళీ హాస్పిటల్ అడుగుతున్నావు. సర్లే ఆల్రెడీ ఆన్ చేసినావు చూడు. అరే ఆల్రెడీ 2 కనెక్ట్ అయినారా? అదేంటన్నా, నా ఫోన్ ఇంకా కనెక్ట్ అయ్యలేదు. ఇంకో చూడు. అవునా? అరే ఇలా పేర్లు ఏందోరా, ఏకాంబరము సుబ్బమ్మ అని వస్తుంది. ఏకాంబరం సుబ్బమ్మ. ఏకాంబరం అంటే మీ అయ్యన్నా? మా అయ్య చనిపోయి 4 సంవత్సరాలు అయిందిరా. ఓరి నాయనో, మనం దొడ్డి కనుక్కోలేదే.